కృష్ణం వందే జగద్గురుం ఛానల్ సబ్స్క్రైబ్ అందర్స్కి నమస్తే. ఈరోజు ఈ వీడియోలో శ్రీరంగం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. సృష్టి ప్రారంభంలో పరమాత్మ తన నాభికమలం నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ తనను సృష్టించిన భగవంతుణ్ణి పరమాత్మను ధ్యానిస్తూ పరమాత్మ యొక్క సాకార రూపాన్ని దర్శించాలని, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ఆరాధించాలని బ్రహ్మ కొంతకాలం తపస్సు చేశారు. ఆ తపస్సుకి అనుగ్రహించినటువంటి పరమాత్మ తన దివ్యమంగళ విగ్రహాన్ని సృష్టించి ఆ యొక్క విగ్రహానికి గోపుర ప్రాకారాలతో సహా ఏర్పాటు చేసి ఆ విమాన గోపురంతో సహా శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని బ్రహ్మకి సమర్పించాడు. ఆ బ్రహ్మ ఆ యొక్క శ్రీ రంగనాథ స్వామి వారి విమాన గోపురంతో సహా ఉన్నటువంటి ఆ శ్రీ రంగనాథ స్వామి వారి మూర్తిని బ్రహ్మ ఆరాధించారు. కాలాంతరంలో త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశరాజుకి బ్రహ్మదేవుడి నుండి సమర్పించబడింది. ఆ తరువాత శ్రీ రామచంద్రుడు కూడా శ్రీ రంగనాథ స్వామి వారిని నిత్య ఆరాధనగా పూజిస్తూ ఉండేవారు. రావణాసురుని సంహరించిన తరువాత శ్రీరామ పట్టాభిషేక సందర్భంలో రాముడి ద్వారా విభీషణుడికి ఈ శ్రీరంగనాథ స్వామి వారి యొక్క దివ్య విమాన గోపురంతో కూడిన ఈ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది, విభీషణుని యొక్క కోరిక మేరకు. ఆ విభీషణుడు ఆ శ్రీరంగనాథ స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, పూజా సామాగ్రిని, ఆ విమాన గోపురాన్ని నెత్తిన పెట్టుకొని ఆకాశ మార్గంలో ఇలా దక్షిణ దిశగా లంకకి ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయం అయ్యింది. ఆ సమయంలో తను చేయదగిన నిత్య కృత్యములు, నిత్య అవసరములు తీర్చుకున్నట్టుకు తలపైన ఉన్నటువంటి శ్రీరంగ విమానాన్ని దించి చంద్రపుష్కరిణి తర్వాత ఉన్న ఆనందపీఠమందు తన పనులను ముగించుకొని ఎంబెరుమాళ్లకు అంటే శ్రీ రంగనాథ స్వామి వారికి మధ్యాహ్న కాల పూజ చేసి తిరిగి లంకకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు విభీషణుడు. అదే శుభ సమయంలో శ్రీ రంగనాథ స్వామి వారు అక్కడనే శయనించి ఉండాలని నిర్ణయించుకున్నారట. మునులు భక్తులు కూడా అక్కడికి వచ్చి ఆ రంగనాథ స్వామి వారు అక్కడే వేంచేసి ఉండాలని అందరూ ప్రార్థించారట. అదే సమయంలో శ్రీరంగనాథుడు అక్కడ వేంచేసిన వారి యొక్క వార్తలు విని అక్కడికి వచ్చిన ధర్మవర్మ అనే రాజు కూడా మేమందరం కలిసి ఆనందంతో సేవించేటట్లుగా ఈ శ్రీరంగ విమానం ఇక్కడే ఉంచమని అందరూ కలిసి స్వామిని ప్రార్థించారట. అందుకు విభీషణుడు రేపు తెల్లవారగానే మొదట బ్రహ్మోత్సవం జరిపించాలి కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకని చెప్పి బయలుదేరడానికి సిద్ధమయ్యాడట. అయితే బ్రహ్మోత్సవం ఇక్కడే వైభవంగా జరిపించాలనుకుంటున్నాము అని ధర్మవర్మ అందరూ చెప్పినది విని విభీషణుడు అంగీకరించాడట బ్రహ్మోత్సవాన్ని జరిపించడానికి. ఆ విధంగా వైభవంగా బ్రహ్మోత్సవాన్ని జరిపించారట. బ్రహ్మోత్సవం పూర్తయిన తర్వాత విభీషణుడు లంకకు బయలుదేరడానికి సిద్ధపడ్డాడట. అప్పుడు శ్రీరంగ విమానాన్ని ఎత్తుకొని తల మీద పెట్టుకోవడానికి ప్రయత్నించగా అది ఎంత ప్రయత్నించినప్పటికీ కదలకుండా ఉందిట. వెంటనే విభీషణుడు శ్రీరంగనాథునితో తనకు జరిగిన బాధని విన్నవించుకున్నాడట. అప్పుడు శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై, విభీషణ, ధర్మవర్మకు ఇక్కడనే వచ్చి స్థిరపడతానని పూర్వం వాగ్దానం చేసి ఉన్నాను. గంగానది కంటే కావేరి ఉత్తమమైనది కాబట్టి నేను ఇక్కడనే శయనిస్తానని చెప్పారట. నేను ఇక్కడి నుండే నిన్ను చూడటం కోసం దక్షిణ దిశగా చూస్తూ ఉంటానని తన దిశని మార్చుకున్నారట శ్రీ రంగనాథ స్వామి వారు. విభీషణుడితో నీవు బాధపడవద్దని చెప్పి నీవు నీ రాజ్యాన్ని చేరి సవ్యంగా పరిపాలన చేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చారట స్వామివారు. మరొక పురాణ కథ ప్రకారం శ్రీరామ పట్టాభిషేక అనంతరం ఒక శుభ సమయంలో ప్రసాదించినటువంటి శ్రీరంగ విమానంతో విభీషణుడు లంకకి
బయలుదేరాడు. వెళ్ళే మార్గంలో కావేరీ నది చేరి మధ్యాహ్న సమయం అవడంతో మధ్యాహ్న కాలకృత్యాలు చేసుకోవాలని ఉద్దేశించాడు. కానీ శ్రీరంగ విమానమును క్రింద దింపకూడదని ఆలోచించే సమయంలో శ్రీరంగనాథుని ఇక్కడే ప్రతిష్ఠింపచేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న వినాయకుడు ఒక బాలుడిగా అవతరించి వస్తున్నాడు. ఆ బాలుణ్ణి చూసి విభీషణుడు తన కాలకృత్యాల్ని ముగించుకొని వచ్చే వరకు ఈ విమానాన్ని క్రింద పెట్టకుండా అట్లాగే నిలబడమని కోరాడట. వినాయకుడు అట్లాగే అని ఆ శ్రీరంగ విమానాన్ని తీసుకున్నాడు. విభీషణుడు వెళ్ళిన పిదప వెంటనే విగ్రహమును భూమిపై ఉంచి పరిగెత్తాడట. అది చూసినటువంటి విభీషణుడు వెంట పరుగు తీయడంతో వినాయకుడు దగ్గరలో ఉన్నటువంటి తిరుచిపురం అంటే తిరుచిరాపల్లి అనే కొండపై ఎక్కాడట. విభీషణుడు కూడా కొండపై ఎక్కి బాలుడిగా వచ్చినటువంటి వినాయకుని తలపై ఒక మొట్టు మొట్టాడట. అప్పుడు బాలుడు వినాయకుడిగా సాక్షాత్కరించి ఈ శ్రీరంగనాథ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠింపచేయాలనే ఉద్దేశంతో నాటకం ఆడానని చెప్పాడట. ఈ విధంగా కూడా శ్రీరంగనాథుడు శ్రీరంగంలో అవతరించారనేటువంటి కథ ఉన్నది. మొట్టమొదట శ్రీవైకుంఠం నుండి పరమాత్మ బ్రహ్మకు ఈ శ్రీరంగ విమానంతో కూడిన విగ్రహాన్ని ఇవ్వటం, బ్రహ్మ కొంతకాలం అర్చించిన తర్వాత సూర్యవంశపు రాజులైనటువంటి ఇక్ష్వాకు మహారాజుకి ఇవ్వటం, వారి తరువాత తరాలైనటువంటి దశరథ శ్రీరామచంద్రుల వారికి సంప్రాప్తించడం, శ్రీరామ పట్టాభిషేకంలో విభీషణుడు కోరగా విభీషణుడికి శ్రీరాముడు సమర్పించడం, ఆ తరువాత చోళరాజైన ధర్మవర్మ వల్ల కావేరీ నది ఒడ్డున అవతరించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీ రంగనాథస్వామి వారు భక్తులందరినీ కాపాడుతూ ఆనందంగా ఉన్నారు. అనేక మండపాలు, భారీ ఎత్తున గోడలు, గోపురములను కట్టించాడట ధర్మవర్మ. సుమారు 5,000 సంవత్సరాలకి పూర్వం కట్టబడిన ఈ దేవాలయ గోపుర ప్రాకార గోడలు చోళ, పాండ్య, హోయసాల, విజయనగర రాజులు మరియు నాయక్ రాజుల వల్ల అభివృద్ధి చెందిందట. అయినప్పటికీ మొఘల్ చక్రవర్తి అయిన మాలిక్పూర్, మహమ్మద్ బిన్ తుగ్లక్ వీరంతా కూడా దోచుకోవడంతో ఆలయ సంపదంతా కూడా క్షీణించిపోయింది. మరలా తరువాత 15వ శతాబ్దం తర్వాత వైభవంగా దేవాలయం దేదీప్యమానంగా ఈనాటి వరకు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్న పుష్కరిణి చంద్రపుష్కరిణి అంటారు. ఆనాడు విభీషణుడు ఈ పుష్కరిణి సమీపంలోనే శ్రీ రంగనాథ స్వామి వారిని ఉంచారు. ఇక్కడే నిత్యకృత్యాలు తీర్చుకున్నారు. సుమారు త్రేతాయుగం కాలం నాటిది ఈ పుష్కరిణి. పరమ పవిత్రమైనది. కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర గలది ఈ శ్రీరంగం.
మనం ఇప్పుడు చూస్తున్న ఈ మండపం 1000 కాళ్ళ మండపం, అంటే 1000 స్తంభాలతో నిర్మించింది. ఇది 3-4 ప్రాకారాల మధ్య ఉంది. ఇక్కడ స్వామివారికి పర్వదినాలలో, విశేష రోజులలో పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడబోయే గోపురం తెలుగులో తెల్ల గోపురం అని, తమిళంలో బెల్లాయ గోపురం అని పిలుస్తారు. ఆనాడు తురష్కులు దాడిలో మన దేవాలయాన్ని కాపాడటానికి నాట్యం చేసేటువంటి ఒక కళాకారిణి ఆ సైనికులను, సేనాధిపతిని దారి మరలించడానికి తన నృత్యం చేసి, తర్వాత వారికి చిక్కకుండా ఈ గోపురం పైన ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె యొక్క త్యాగానికి చిహ్నంగా ఈ గోపురానికి తెల్ల రంగు వేస్తారు. పార్ట్ 4లో మరికొన్ని విశేషాలున్నాయి, తప్పక చూడండి. జై శ్రీరంగనాథ.